బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 30 కోట్లు ట్రాన్స్ఫర్, ఎమ్మెల్సీ బైపోల్లో ఓట్లు కొనేందుకు కుట్ర చేస్తుంది. సిఈసికి లేఖ రాసిన రఘునందన్ 34 మంది ఎలక్షన్ ఇన్ఛార్జ్లకు డబ్బులు బదిలీ అంటూ. ఇగో ఇది అసలు వార్త, దొంగలు పట్టించే వార్త అంటే ఇది. 30 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 30 కోట్లతో ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ఆయన దగ్గర ఏ ఆధారం లేకపోతే చెప్పడు. ఏంటంటే ఏదో బట్టగాల్సి మీదేసే టైప్ అయితే కాదు, ఆయన దగ్గర పూర్తి పక్క ఆధారాలు ఉంటేనే రఘునందన్ రావు మాట్లాడతాడు. అదే కనిపిస్తా ఉంది ఇక్కడ. ఈ మేరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్తో పాటు సీఈఓ వికాస్ రాజ్కి ఆయన ఆదివారం లేఖ రాశారు. కెనరా బ్యాంక్లోని బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జ్లకు భారీగా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ ట్రాన్సాక్షన్ పై ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపించే చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే కోట్లాది రూపాయలను ఓట్లు కొనేందుకు ఉపయోగిస్తారని తెలిపారు. బీఆర్ఎస్ అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని విమర్శించారు. బ్యాంక్ అకౌంట్ పూర్తి వివరాలతో పాటు ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ కూడా జత చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అధికారిక అకౌంట్తో పాటు డబ్బులు బదిలీ అయిన ఖాతాలను వెంటనే ఫ్రీజ్ చేయాలని కోరారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారంటూ మొత్తానికి రఘునందన్ రావు నిజంగా బ్రహ్మాండంగా ఈ అవినీతిని బయటపెట్టాడు. ఇది అవినీతి అంటారు, ఇది ప్రలోభ పెట్టినట్టే. ఓట్లకు డబ్బులు పంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్కి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత నిజంగా గ్రాడ్యుయేట్ల మీద ఉంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు వీళ్ళంతా కూడా దీనిపైన ఒకసారి ఆలోచించాలి. మరి డబ్బులు పెట్టలేక సేవ చేసేటోడు కావన్నా ఇట్లా డబ్బులతో ఓట్లు కొనొచ్చని 2014 నుంచి ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో లేని అసలు ఇంతకుముందు లేని కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ని బొందబెట్టాలని ఒకసారి ఆలోచించుకోరు. ఆ కుటుంబాన్ని చూసిరు కదా, 30 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగినాయంటే ఒక ఎమ్మెల్సీ ఎన్నిక మీద. ఇది ఇలా బలుపంతా ఏంటిదంటే ఇగో ఇట్లా ఎన్ని కోట్ల రూపాయలైనా సరే పెట్టి గెలుస్తామనే నమ్మకం వీళ్ళకి. పైసలకు అమ్ముడు పోయే ఓటర్లు ఉన్నారని పక్కాగా తెలిసి వీళ్ళకి. వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇలా పట్టభద్రులకైతే ఇంకా విచక్షణతోని వివేచనతోనే ఓటేస్తారని ఉన్నది నమ్మకం. గతంలో సరే బోగస్ ఓట్ల అమ్ముడు పోయిన రాని రకరకాల విమర్శలు వచ్చినాయి, కానీ ఈసారి ఈ ఎన్నికల్లో మాత్రం ఈ పైసలకు అమ్ముడు పోము అని చెప్పి ఖచ్చితంగా డెఫినెట్గా ప్రజాసేవకు అంకితమైన ఓటేస్తామని డిసైడ్ కండ్రి. చాలా మంది ఉన్నారు అభ్యర్థులు. ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు, తీన్మార్ మల్లన్ ఉన్నాడు, జడ్సన్ ఉన్నాడు, అశోక్ సార్ ఉన్నాడు, సాంబశివగౌడ్ ఉన్నాడు. ఇట్లా చాలా మంది పేర్లు ఉన్నాయి. మీరు ఎవరినైనా ఎన్నుకోవచ్చు, మీకు చాలా అవకాశం ఉంది. ప్రాధాన్యత క్రమం 1 వేసుకో, 2 వేసుకో, 3 వేసుకో, ఎవరికైనా ఏదైనా వేసుకో, కానీ ఈ దొంగలకు మాత్రం ఓటు వేయొద్దు. నేను అనేది సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చింది కాబట్టి రఘునందన్ రావు పూర్తిగా ఆ అకౌంట్ స్టేట్మెంటు కంప్లీట్గా ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ 34 మంది ఇన్ఛార్జీలు ఎవడవడో అన్ని డీటెయిల్స్ ఇచ్చినాక 30 కోట్ల రూపాయలతో ఓట్లు కొనాలని సిద్ధమైనాక ఈ సన్నాసుల ప్రజలకు కానీ పట్టభద్రులకు కానీ సేవ చేసేది వాళ్ళ కోసం మాట్లాడేటోళ్ళు. పైసలు పెట్టి కొంటే చాలు మేము గెలవచ్చు, అమ్ముడు పోయే సన్నాసులు ఉన్నంత వరకు మేము కొనుక్కుంటూ పోతూనే ఉంటామని గతంలో ఎమ్మెల్యేలు కొన్నారు. మొదలు కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు పైసలతోని, తర్వాత టీడీఎల్పీని విలీనం చేసుకున్నారు ప్యాకేజీలు ఇచ్చి. మొన్న ఇక ఇదైతే చూసారు కదా మునుగోడులో అయితే, మునుగోడు ఎన్నికైతే మీ అందరి కళ్ళ ముందే ఉంది కదా. అది అధ్వానం పరిస్థితి.